ప్రతిరోజు మహిళలపై లైంగిక వేధింపుల గురించి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మానవ మృగాలు అత్యాచారాలు చేస్తూనే ఉన్నాయి. కాలేజీల్లో, స్కూళ్లలో, రోడ్డు మీద, ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ మాత్రం భయం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నారు. రేప్ చేసి చంపేయడం వంటి వార్తల గురించి వినని రోజే లేదు. చూడ్డానికి ఓపిక ఉండాలే గాని ప్రతి గంటకి దేశంలో నలుమూలల మహిళలపై అత్యాచారం చేసిన యువకులు, కన్న తండ్రి కూతురిపై అత్యాచారం, నడి రోడ్డు మీద వివాహితపై సామూహిక అత్యాచారం వంటి వార్తలు వినకుండా మన రోజే గడవట్లేదు. ఈ తరహాలోనే తమిళనాడులో ప్రైవేట్ స్కూల్లో ఫేక్ ఎన్సీసీ క్యాంపు పెట్టి 13 మంది బాలికలను లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. ఏదైనా ఒక క్యాంపు ఏర్పాటు చేస్తే ఎన్సీసీ గుర్తింపు లభిస్తుందని చెప్పిన దుండగుల మాటలకు స్కూల్ మేనేజ్మెంట్ నమ్మి మోసపోయింది. ఎవరిని విచారించకుండానే క్యాంపు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వడం, ఆ పనంతా దుండగులకే వదిలేయడంతో విద్యార్థినులు వేధింపులకు గురయ్యారు. ఎన్సీసీ క్యాంపు పూర్తయ్యాక బాధిత స్టూడెంట్స్ ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేశారు. కానీ ఆ ప్రిన్సిపల్ మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేయవద్దంటూ బెదిరించారు. ఈ సంఘటన జరిగి నెల రోజులు గడిచిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై తల్లిదండ్రులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనికి పాల్పడిన నిర్వాహకులను, స్కూల్ ప్రిన్సిపల్ ను, కరెస్పాండెంట్ తో పాటు 2 టీచర్లను అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. క్యాంపులో జరిగిన విషయాలపై బాలికల నుంచి సంచలన నిజాలు బయటపెట్టారు. స్కూల్లోనే ఏర్పాటు చేసిన 3 రోజుల ఎన్సీసీ క్యాంపులో 17 మంది బాలికలతో సహా 41 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో అమ్మాయిలకి స్కూల్లో ఫస్ట్ ఫ్లోర్ లో, అబ్బాయిలకి గ్రౌండ్ ఫ్లోర్ లో అకామిడేషన్ ఏర్పాటు చేశారు. క్యాంపు ఏర్పాటుకి పర్మిషన్ ఇచ్చిన మేనేజ్మెంట్ పర్యవేక్షణ మాత్రం చేపట్టలేదు. మొత్తం బాధ్యతలన్నీ నిర్వాహకులకే అప్పగించింది. దీంతో అమ్మాయిలను ఆడిటోరియంలోకి పిలిచి వేధించేవారు. క్యాంపు ముగిసిన తర్వాత రోజు కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోగా బయటకు చెప్తే ఊరుకునేది లేదంటూ బెదిరించారు. ఆలస్యంగా బయటపడిన ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కేసు పట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్సీసీ క్యాంపు పేరుతో దుండగులు మిగతా స్కూళ్లలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ కూడా విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ తంగదురై తెలిపారు.